అసలు విజ్ఞాపన అంటే ఏమిటి? ఈ అంశముల గురించి మనం తెలుసుకొనబోచున్నాం. మొట్టమొదటిగా విజ్ఞాపన అంటే ఏమిటి? సాధారణంగా విజ్ఞాపన అంటే అధిక ఆసక్తితో కూడిన ప్రార్థన అని పొరపడుతుంటారు. అందుచేత అత్యాసక్తితో ప్రార్థించాలని కూడా నొక్కి చెప్తుంటారు. అయితే సాధారణ ప్రార్థనా పరుణులే కనపడని ఈ 3 విషయములు ఒక విజ్ఞాపన పరుణులో తప్పగా కనిపిస్తాయి. ఏంటి ఆ 3 విషయాలు ఏంటి? 1 పాపితో ఐక్యత, 2 పాపి కొరకైన వేదన, 3 పాపంపై అధికారం. ఈ సంగతులు మరి ఎవరిలో కనపడుతున్నాయి? మొట్టమొదటిగా మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు కనపడుతున్నాయి. మరణమునందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమం చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. యెషయా 53:12. మన పరలోకపు విజ్ఞాపనకర్త నశించిపోతున్న లోకములో నివాసము చేస్తున్న పాపులమైన మనము కూర్చుండు చోటను కూర్చుండి, అంటే మనకేమర్థమవుతుంది? పాపితో ఐక్యపరచబడటం అని ఫస్ట్ చెప్పుకున్నాం కదా. పాపులమైన మనము కూర్చుండి చోటను కూర్చుండి మన స్వభావమును తాను ధరించుకుని అన్ని విషయముల్లో మనవలే శోధింపబడి మన వ్యాధి బాధలను గుర్చిన సంపూర్ణ జ్ఞానము కలిగిన వాడై మన కొరకు దరిద్రుడై తానే మన కొరకు పాపముగా చేయబడి పాపం వలన మనం పొందబోతున్న శిక్షాపాత్రను తానే చివరి బొట్టు వరకు త్రాగివేయటం ద్వారా పాపంపై సంపూర్ణ అధికారమును కలిగి ఉన్న రక్షణకర్తగా తన ద్వారా తండ్రి అయిన దేవుని యొద్దకు వచ్చువారు ఎంతటి ఘోర పాపులైనను వారి నిమిత్తం ఆయన ఎదుట పరిపూర్ణ విజ్ఞాపనము చేయువాడై మానవ కోటినంతటిని రక్షించుటకు బల సామర్థ్యములు కలవాడుగా కనపడుతున్నాడు. అందుచేత ఒక విజ్ఞాపన పరుడు మొదటగా తన్ను తాను పాపితో ఐక్యపరుచుకుంటాడు. ఎలాగో యేసు ప్రభు వారు చేసినారో ఆ యొక్క అత్యున్నత సింహాసనమును విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి మానవుల్లో ఒకరిగా ఆయన రక్త మాంసముల్లో పాలువాడై ఈ యొక్క మానవ స్వభావమును ధరించుకొని ఎలాగో పాపితో ఐక్యపరచబడినట్లుగా జీవించినారు. అలాగే విజ్ఞాపన పరుడు మొట్టమొదట పాపితో ఐక్యపరుచుకుంటాడు. ఆ తర్వాత బలమైన విజ్ఞాపన చేస్తాడు. తన స్వీయ అవసరతలను లక్ష్య పెట్టకుండా తాను ప్రార్థించు వారి యొక్క రక్షణ కొరకు తన ప్రాణమును పణముగా పెట్టు సిద్ధ మనసు కలవాడై దేవుని ఎదుట వారి యొక్క నిజమైన ప్రతినిధిగా ఉంటాడు. అంటే మొట్టమొదటి